శివుడికి వినాయకుడితో పాటు మరో 5గురు కుమారులున్నారని మీకు తెలుసా? వారిలో అగ్రజుడు కుమారస్వామి తారకాసుర సంహారం కోసం శివుని తేజస్సు నుండి గంగానదిలో జన్మించాడు. శివుని చెమటచుక్క నుండి పుట్టిన అంధకాసురుడు తన తల్లి పార్వతిపైనే మోహం పెంచుకున్నందుకు శివుడి చేతిలో హతుడయ్యాడు. అలాగే శివుని మూడవ కంటి అగ్ని నుండి పుట్టిన జలంధరుడు లోకకంటకుడిగా మారడంతో శివుడతడిని అంతమొందించాడు. మోహిని రూపంలోని విష్ణువు శివుల పుత్రుడైన అయ్యప్పస్వామి మహిషిని సంహరించి శబరిమలలో కొలువయ్యాడు. శివుడి ధ్యాన సమయంలో రాలిన స్వేదబిందువు భూమిపై పడి లోహితాంగుడు జన్మించాడు. ఇతడిని భూదేవి పెంచింది. రాక్షస బాలుడైన సుకేసుడ్ని శివపార్వతులు అక్కున చేర్చుకుని సొంత కుమారుడిలా పెంచి చిరంజీవిగా మార్చారు. వీరితో పాటు శివపార్వతులకు అశోకసుందరి, జ్యోతి, మానసాదేవి అనే 3 కుమార్తెలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది.